రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. ఈరోజు మనం భీమిలి బీచ్ దగ్గర అయితే ఉన్నాం. అయితే ఇవాళ అన్వేష్ అనే ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ గ్రామం అయితే భీమిలి దగ్గర ఉన్న రాయపాలెం దగ్గర అసలు అన్వేష్ ఎప్పుడు వస్తాడు, ఒకవేళ అన్వేష్ వస్తే గ్రామ ప్రజలతో ఎలా ఉంటాడు, తను ఏ విశేషాలు చెప్తాడు అని చెప్పి మనం ఆ గ్రామస్తుని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నిజంగా చూస్తుండగానే 2 సంవత్సరాల ప్రపంచ యాత్రలోకి అడిగిపెట్టాను. నిజంగా 2 years క్రితం మా అమ్మ ఇచ్చిన ఆంజనేయ స్వామి బొట్టు తీసుకొని కాళ్ళకి దండం పెట్టి బయలుదేరితే చూస్తే చేస్తే 7 ఖండాలు, 35 దేశాలు, ఎన్నో ప్రపంచ వింతలు, విడ్డూరాలు, నష్టాలు, లాభాలు, అడ్వెంచరస్, వెన్నుపోట్లు, ప్రేమలు చెప్పుకుంటూ పోతే. చూశారు కదా, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ చెప్పినట్టు మనం వీడియో చూసినప్పుడు కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మగారు ఆంజనేయ స్వామి బొట్టు అయితే పెట్టి వాళ్ళ అమ్మగారు ఆశీస్సులు అయితే తీసుకున్నారంట. అదే స్వామివారి దగ్గర మనం ఉన్నాం, ఇప్పుడు అదే టెంపుల్ దగ్గర ఉన్నాం. అది ఈ 2 సంవత్సరాలు ముందు అయితే అన్వేష్ అయితే ఈ యాత్ర అయితే ఎక్కడి నుంచే స్వామివారి ఆశీస్సులు పొంది, వాళ్ళ అమ్మగారి ఆశీస్సులు పొంది, వాళ్ళ అమ్మగారు ఈ స్వామివారి బొట్టు అయితే పెట్టి ఆశీర్వదించి పంపించారు. అయితే 2 సంవత్సరాల్లో అనేక ఖండాలు, అనేక దేశాలు అయితే చుట్టి అన్వేష్ చాలా పాపులర్ అయితే అవడం మనందరికీ తెలిసిందే. అయితే అన్వేష్ ఏ దేశాలు తిరిగాడో అది కాకుండా అక్కడున్న వింతలేంటి, విశేషాలేంటి అని చెప్పి యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేసి చాలా పాపులర్ అయితే సంపాదించాడు. యూట్యూబ్లో ఇప్పుడు నెంబర్ 1 స్థానానికైతే వెళ్ళి అందరు మన్ననలు అయితే పొందుతున్నారు. అయితే మనం ఆ అన్వేష్ సంబంధించి ఆ గ్రామం భీమిలికి సంబంధించి రాయపాలెం గ్రామంలో అయితే ఉన్నాం. అన్వేష్ ఇల్లు ఎక్కడ ఉంది, తన బాల్యం ఎక్కడ మొదలుపెట్టాడని చెప్పి వాళ్ళు గ్రామస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అన్వేష్ గ్రామంలో అయితే ఉన్నాం. మొత్తానికి ఈ అన్వేష్ అసలు ఏ ఇంట్లో పుట్టాడు, తన బాల్యం ఎక్కడి నుంచి, తన ప్రస్థానం ఎలా మొదలుపెట్టాడు అనే అందరినీ ఎంక్వైరీ చేసి మన ఆర్టీవీ ప్రత్యేకంగా ఈయన మీద ఫోకస్ పెట్టి అసలు మనోడు అసలు బాల్యం ఎక్కడ, వాళ్ళ ఇల్లు ఎక్కడ అని చెప్పి మొత్తానికి అన్నీ కనుక్కొని ఆఖరికి ఈ అన్వేష్ తాలూకా ఇల్లు అయితే మనం పట్టుకోగలిగాం. అదే మన వెనకాల ఉన్న ఇల్లు. ఈ ఇంట్లోనే అన్వేష్ తన బాల్యం అంతా కొనసాగింది. అయితే ఈ బాల్యం అసలు ఈ మారుమూల అంటే మనం ఇప్పుడు భీమిలి ఈ విశాఖ జిల్లా భీమిలిలో రాయపాలెం అనే గ్రామంలో ఈ అన్వేష్ తాలూకా ఇల్లు అయితే మనం గుర్తించడం జరిగింది. అయితే స్థానికులందరినీ అడిగి అసలు ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి మనం అయితే ఉంది. అయితే ఆ ఇంటికి అయితే తాళం అయితే వేసి ఉంది. మొత్తానికి ఇంత మారుమూల ప్రాంతంలో ఈ అన్వేష్ అనేది తను అసలు ఇంత యూట్యూబరు అంటే యాక్చువల్గా యూట్యూబరు 7 ఖండాలు, 85 దేశాలు పర్యటించి నిజంగా అందులోని ఒక తెలుగు యువకుడు ఇంత పేరు సంపాదించి ఈ యూట్యూబ్లో ప్రస్థానం కొనసాగిస్తున్నాడంటే నిజంగా అది గర్వకారణమనే చెప్పుకోలేదు. తిను ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఎన్నో దేశాలు అయితే తిరిగి అక్కడ దేశాలు తిరగడంతో పాటు అక్కడ ఉన్న ప్రత్యేకతలన్నీ ఈ యూట్యూబ్ ద్వారా జనాలందరికీ తెలియజేసి అలా పాపులర్ అయ్యాడు. అయితే ప్రస్తుతానికి అన్వేష్ యూట్యూబర్స్లోనే అత్యధిక పారితోషికం సంపాదిస్తున్న ఒక యూట్యూబరు, అది మన తెలుగువాడు అవడం నిజంగా ఒక గర్వకారణం అని చెప్పుకోవాలి. అలాంటిది ఈ చిన్న మారుమూల గ్రామం నుంచి అయితే తను ప్రస్థానం మొదలుపెట్టాడు. మనం చూస్తున్నాం కదా, ఆ అన్వేష్ ఇంటి దగ్గరే ఉన్నాం మనం ఆ గ్రామంలో. అయితే ఈ అన్వేష్ ప్రస్థానం అసలు ఎలా సాగింది ఏంటి అంటే, తను ఇక్కడే చదువుకొని డిగ్రీ చదివిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ అది చేసి అసలు ఏం చేయాలి, ఎలా తన జీవిత గమ్యస్థానం చేరుకోవాలనే క్రమంలో తను ఒక గైడ్ కింద షిప్పుల్లో తిరిగి అన్ని దేశాలు, గోవా అలాగ అనేక దేశాల్లో తిరిగి కోవిడ్ టైంలో ఒక అమెరికాలో గైడ్ కింద ఉండి అక్కడి నుంచి
కోవిడ్ టైంలో తనకి ఏం చేయాలి రావడానికి కూడా మొత్తం అక్కడ ఫ్లైట్స్ అని ఆగిపోయే పరిస్థితుల్లో అయితే ఒక 40 రోజుల ప్రయాణం అని చెప్పి ఒక షిప్లో అయితే తన ప్రయాణం తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టడానికి చేస్తే ఆ షిప్ సంబంధించి ప్రతిరోజు ఆ షిప్ ప్రయాణం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి యూట్యూబ్ చూసి అందరికీ చెప్పే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన అయితే వచ్చింది. అలాగా తిను యూట్యూబరు ప్రపంచ పర్యాటక దేశాలన్నీ చుట్టడం మొదలు పెట్టాడు. అయితే అత్యధికంగా 7 ఖండాలు అనేది మాటలైతే కాదు, 7 ఖండాలు 85 దేశాలు అయితే ఈ అన్వేష్ అయితే మొత్తం తిరిగి మొత్తానికి అన్నీ అందరికీ తెలిసేలాగా యూట్యూబ్లో ఫాలోవర్స్ సంపాదించాడు. లక్షల మంది ఫాలోవర్స్ సంపాదించి తను ఇప్పుడు ఒక తెలుగు యువకుడు ఇంతమంది లక్షల్లో ఫాలోవర్స్ సంపాదించడం అనేది చాలా గర్వకారణం. అందులో యూట్యూబ్ ద్వారా అత్యధికంగా తిను ఇన్కమ్ అయితే సంపాదిస్తున్నాడు. అయితే ఇతను కోసం అసలు ఏంటి, ఈ గ్రామస్తులు ఎవరెవరు ఉన్నారు, అసలు ఇతను ఎంతవరకు ఈ గ్రామానికి చెందినవాడు అని చెప్పి తెలుసా అని చెప్పి వీళ్ళందరినీ అడిగే ప్రయత్నం అయితే చేద్దాం రండి. మనం ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గ్రామంలో అయితే ఉన్నాం. అన్వేష్ ఇంటి దగ్గరకు ఉన్నాం. ఆ గ్రామంలో అయితే గ్రామ ప్రజలు కోసం అన్వేష్ అసలు చూసారా, అన్వేష్ కోసం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అన్వేష్ మీరు చూసారా అసలు ఎప్పుడైనా? చూసాం, 4 సంవత్సరాల క్రితం చూసాం. తల్లిదండ్రులు అందరూ ఎక్కడే ఉంటున్నారమ్మా? ఎక్కడే ఉంటుండ్రు, తల్లి తండ్రి తమ్ముడు. ఎప్పుడు వచ్చాడు అబ్బాయి ఇక్కడికి? ఆ అబ్బాయి 4 సంవత్సరాలు అవుతుంది, మరి ఎప్పుడు వచ్చాడు అనేది ఐడియా లేదు మనకి. వస్తూ వెళ్తూ ఉంటాడా? వస్తూ వెళ్తూ ఉంటాడు. అంటే ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుంటూ ఉంటాడు. ప్రపంచం అంతా తిరుగుతాడు. వచ్చారు ఇక్కడ ఇది చేశారు, అదే చేస్తారు కదా, అబ్బాయి చేశాడు, పశువుల గురించి చేసి వెళ్ళిపోయాడు. మరి అప్పటి నుంచి ఇప్పుడు రాలే. తల్లిదండ్రులతో టచ్లో ఉన్నాడు. ఫోన్ చేస్తారు వాళ్ళ అమ్మగారికి రోజును. మాట్లాడతారు, బుర్ర తినేస్తారు, మాట్లాడతారు, సరదాగా ఉంటారు, వస్తారు కానీ మాట్లాడతారు. అయితే అన్వేష్ అయితే చాలా సరదాగా ఉంటాడు. వచ్చిన 2-3 సంవత్సరాలకు కానీ 4 సంవత్సరాలకు కానీ వస్తాడు, కానీ మా అందరితో పాటు అసలు ఎటువంటి ఇది లేకుండా సరదాగా మాట్లాడతాడు అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అమ్మా చెప్పండి, ఎలా ఉంటాడు ఆయన? చాలా సరదాగా ఉంటాడండి, చాలా బాగుంటాడు. ఉన్నన్నాళ్ళు అన్ని విషయాలు చెప్తాడు, అక్కడ జరిగినవన్నీ ఎలాగ గర్వం లేకుండా బాగుంటాడు. బాగానే ఉంటాడు చెప్పడం. వాళ్ళ అమ్మాలేమో కానీ ఈ కుర్రోడు అయితే చాలా మంచివాడు, బాగానే ఉంటాడు. చాలా సరదా, అందరితో మాట్లాడతాడు ఇంటింటికి వెళ్ళి. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా, మీ గ్రామం అబ్బాయి అన్ని దేశాలు తిరుగుతున్నాడు, అందరికీ చూపిస్తున్నాడు? బాగానే మేము చూసుకుంటాం, సెల్లలో చూస్తాం, మా పాపాలు సెల్లలో. చాలా మంచోడు ఆ అబ్బాయి, సరదాగా ఉంటాడు. అమ్మా చెప్పండి, ఎలా ఉంది అసలు అన్ని దేశాలు ఖండాలు 7 ఖండాలు 85 దేశాలు తిరిగి మీతో ఉన్న యువకుడు అలా తిరుగుతున్నాడు కదా అని అందరికీ తెలియజేస్తున్నాడు. ఎలా ఉంది మీకు? ఎలాగుంది, ఆనందంగా ఉంది. ఊర్లో మరి ఊరికి పేరు కదా, అలాంటి వాళ్ళు వెళ్తే ఆనందంగా ఉంది. మీతో పాటు సరదాగా ఉంటాడు? సరదాగా ఉంటారు. అది అయితే ఈ అన్వేష్ అయితే మట్టుకి చాలా సరదాగా ఉంటాడు మా అందరితో పాటు. అయితే ఆ అబ్బాయి ఆ యూట్యూబ్ ద్వారా అన్ని లక్షలు సంపాదిస్తున్నా కూడా ఎటువంటి గర్వం అయితే ఉండదు. మాకొచ్చి మొత్తం అంతా సరదాగా చెప్తుంటూ ఉంటాడు, ఈ ప్రదేశాలు ఎలా ఉంటాయి, ఈ దేశం ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఈ రకాల తినుబండారాలు ఫుడ్ అది అయితే తిన్నాం, వాళ్ళు ఎలా తింటారు అలా తింటారని చెప్పి మాతో అందరితోనే సరదాగా ఉంటాడు. 4-5 సంవత్సరాలకు వచ్చినా సరే అసలు అటువంటి గర్వం లేకుండా సరదాగా ఉంటాడు. నిజంగా మా గ్రామానికి చెందిన ఒక యువకుడు ఇంత పాపులర్ అయ్యాడు, అసలు ఇన్ని ఖండాలు తిరిగి ఇన్ని దేశాలు తిరిగి అందరికీ అన్ని చూపించి చెప్తున్నాడు అని చెప్పి వీళ్ళు చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ రాయంపాలెం గ్రామం నుంచి గ్రామస్తులతో. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గ్రామంలో అయితే ఉన్నాం మనం. విశాఖ జిల్లా భీమిలిలోని రాయంపాలెం అనే గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ గ్రామస్తులు చాలామంది అయితే ఉన్నారు. అన్వేష్ అయితే నిజంగా ఈ మంచి పొజిషన్కి వెళ్ళాడు. మా గ్రామం నుంచి వెళ్ళి యూట్యూబ్లో నెంబర్ 1 యూట్యూబర్గా అయితే వెళ్ళడం మేము చాలా సంతోషిస్తున్నాం, మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం చెప్పి ఇక్కడ అంటున్నారు మహిళలు. మనతో పాటు ఈ గ్రామానికి సంబంధించి మహిళలు అయితే ఉన్నారు. వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఏమంటారు మీరు అన్వేష్ కోసం? బాగానే మాట్లాడతారండి. మా గ్రామస్తుల అబ్బాయి వెళ్తున్నారు, చూస్తున్నాం. మంచి ప్రయోజకుడు అవ్వాలని ఆశ. స్వామి వారి ఆశీస్సులు వాళ్ళ అమ్మగారికి కూడా ఎక్కువ ఇష్టం. రాముల వారు, ఆంజనేయ స్వామి
వస్తా వాళ్ళ తమ్ముడు వస్తుంటారండి. ఆ అబ్బాయి ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు. ఆ. వాళ్ళ అమ్మగారు నేను రోజు పరిచయమే. ఎలా ఉందమ్మా అబ్బాయి అన్ని దేశాలు తిరిగారు, బాగుంది, చాలా బాగుంది. అన్ని అన్ని దేశాలు చూపిస్తున్నారు, బాగా బాగుంది. పాపులర్ అవుతారు, ఇంకా అవ్వడం మంచిది. అన్ని దేశాలు చూస్తున్నా, అబ్బాయి ద్వారా చూస్తున్నా. మనం ప్రపంచ పర్యాటకుడు అన్వేష్ అసలు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఆ ఇల్లు వాతావరణం, ఆ ఊరు అనేది మనం తెలుసుకున్నాం. అయితే ప్రస్తుతానికి అసలు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ అన్వేష్ అసలు ఎంతవరకు ఫేమస్ అయ్యాడు, ఈ యూట్యూబర్ని ఎంతవరకు గుర్తుపడతారు అనేది చెప్పి మనం ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి భయ్య, ఈ పర్సన్ మీకు తెలుసా? మీకు తెలుసు. ఎవరు? నా అన్వేషణ అవినాష్ అతను. చూస్తుంటూ ఉంటారా మీరు? చూస్తుంటాం, ఫాలో అవుతాం అతను. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ వీడియోస్ అవన్నీ ఫాలో అవుతాం. అంటే మన తెలుగు కదా, తెలుగు ఇంత ఫేమస్ అవడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా గ్రేట్, అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. తెలుగు ఎంత అన్ని కంట్రీస్ తిరిగి అన్ని చాలా వరకు చేయడం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది. ఎందుకంటే చాలా కంట్రీస్ తిరుగుతున్నాడు, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు. సో అందులోనే మన తెలుగు మన విశాఖ జిల్లా భీమిలి అతను. సో చాలా గర్వించదగిన విషయమే. చూస్తుంటారు మీరు ఈ వీడియోస్? చూస్తూ ఉంటాం అన్న, చాలా అంటే ఫాలో అవుతుంటాం, చూస్తాం. బాగా వీడియోస్ అన్నీ నీట్గా చేస్తూ ఉంటాడు, అన్ని డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటాడు ఆయన. మన విశాఖ జిల్లా నుంచి వెళ్ళారు కాబట్టి చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మనం. ప్రౌడ్ మూమెంట్ అది ఆయన. అది మనం వీలైతే గుర్తుపట్టడం అయితే జరిగింది. మనం మరికొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి. అన్నా ఒక్కసారి ఈ పర్సన్ తెలుసా మీకు? తెలుసా? ఎవరు? చూస్తుంటూ ఉంటారా? చూస్తాం అన్న, యూట్యూబ్. అంటే ఒక తెలుగు పర్సన్ ఇంత పేరు ప్రఖ్యాతులు కాంచింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అసలు? అందులో మన విశాఖ జిల్లా సంబంధించి చాలా బాగా అనిపిస్తుంది అన్న, వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాం. చైనా టూర్, రీసెంట్గా చైనా టూర్, రష్యా టూర్ అన్నీ చూసాం. బాగుంటుంది, బాగా చేస్తున్నారు అన్న. ఫాలో అవుతున్నాను. చాలా ఎక్కువ యూట్యూబర్స్లోనే చాలా ఎక్కువ సంపాదిస్తున్నాడు. అవునన్న, చూస్తూ ఉంటాం, చాలా బాగుంటాయి. అది మనం చూస్తున్నాం. అసలు చాలా మంది, ఎక్కువ మంది అయితే అన్వేషణ గుర్తించే ప్రక్రియ అయితే ఉన్నారు. అన్న ఈ అన్వేష్ తెలుసా మీకు? తెలుసు అన్న, బాగా తెలుసు. మేము ఆల్రెడీ యూట్యూబ్లో ఫాలో అవుతున్నమాట. ప్రపంచ యాత్రికుడు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారన్న మాకు. ఎక్కడ లేని కంట్రీస్ అన్ని తిరుగుతూ అక్కడ ఉన్న అంతా మనకి ఇన్ఫర్మేటివ్గా చెప్తాడు. అంటే సాధారణ మనుషులు ఎవరు వెళ్ళలేరు బేసిక్గా, అంత దూరం డబ్బులు పెట్టుకొని వెళ్ళండి. అక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే పిన్ టు పిన్ మన తెలుగువాడైనా గట్టోడు బాగా చెప్తాడన్న మనకి ఇన్ఫర్మేషన్. అది తెలుగువాడే కాదు, మన విశాఖ జిల్లావాడు. అదే మెయిన్ మన విశాఖ జిల్లాడు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాడన్న. ప్రతిదీ ఫాలో అవుతాను, మేము సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా కొడతాం. అలాగే ఇప్పుడు చూస్తున్న ఈ ప్రోగ్రామ్ అయితే ఎవరైతే నెక్స్ట్ ఎవరు చూస్తారో అందరూ కూడా ఇలా తనకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు కూడా మనం సపోర్ట్ చేద్దాం అంటారు? సపోర్ట్ చేద్దామని కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్ అన్న, నేను ఇక్కడే మన వైజాగ్ నుంచి. అది మనకి తెలుసు, ఈయన కూడా మన సబ్స్క్రైబర్ కూడా. నేను థ్యాంక్ యూ ఫాలో అవుతానన్న. ఎలా ఫీల్ అవుతారు అన్ని మనకు తెలియని ఏరియాస్ అన్ని ప్రపంచ అన్ని మన అప్పటికి ఎవరు వెళ్ళలేని ప్లేసులు కూడా ఇతను వెళ్ళాడు. ఆ ప్లేసులు కూడా మనకి క్యాప్చరింగ్ మొత్తం ఎలా చేయాలి, అక్కడ ఎలాగ ఉండాలి, పాస్పోర్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాడు. ప్రతిదీ ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ చెప్తాడు అన్న. చాలా థ్యాంక్ యూ. అయితే మనం అనుకుంటున్నాం, అసలు ప్రపంచ ప్రఖ్యాతగా ఇంత పేరు సంపాదించుకున్నవాడు అసలు జనాలకు ఎంతవరకు తెలుసు అని అంటే వీళ్ళ మాటల్లో మనం ప్రయత్నం అయితే చేసాం. అందరికీ చాలా వెల్ నోటెడ్ అని చెప్పాలి. కొంతమందికి అసలు మేము ఫాలో అవుతున్నాం, మేము సబ్స్క్రైబ్, మేము వాళ్ళని ఫాలో అయ్యే అన్ని ఐటమ్స్ చూస్తున్నాం. అసలు ప్రపంచంలో తెలియని విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు మనకి. అందులోని మన తెలుగు పర్సన్ తెలియజేస్తున్నాడు. మనం కంపల్సరీగా మన సపోర్ట్ అయితే ఇవ్వాలని చెప్పి యూత్లో అయితే మంచి ఫాలో అయింది ఈయనకి. అయితే మరికొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఈ అన్వేష్ ఎంతవరకు తెలుసు ఏంటి అని చెప్పి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు మనం ఎంతవరకు వీళ్ళు జనాల మనోడికి ఎంత ఫాలో అవుతున్నారు, ఒక యూత్ అయ్యి ఉండి ఒక యూత్ ఎలా ఫాలో అవుతున్నారు అన్న తెలుసా? ఈ పర్సన్ ఎవరో తెలుసా మీకు? తెలుసు. ఎవరైనా? అన్వేషణ గారు. ఓకే, ఫాలో అవుతున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తాం. మన వైజాగ్ జిల్లా నుంచి వెళ్ళారు, మంచి వరల్డ్ ఫేమస్ అయ్యారు. చూస్తుంటూ ఉంటారా? చూస్తాం, వీడియోస్ అన్ని చూస్తుంటూ ఉంటాం. ఓకే, ఏంటంటే చూస్తుంటూ ఉంటారా?
అంటే మనకు తెలియని విషయాలు తెలియని ప్రదేశాలు చాలా చూపిస్తున్నాడు కదా. చాలా దేశాల గురించి ఇన్ఫర్మేషన్ మెయిన్ బాగా చెప్తున్నాడు. చూస్తున్నారమ్మా, మీకు తెలిసే పర్సన్ తెలుసా? మీకు పర్సన్ ఎవరో తెలుసా? తెలీదా? నీకు తెలీదా పర్సన్ ఎవరో? తెలీదా? నీకు తెలుసా? నీకు తెలుసా? తెలీదా? అయితే 95% పర్సన్ అందరికీ ఐడియా అయితే ఉన్నాడు. బ్రదర్, ఈ పర్సన్ తెలుసా మీకు? తెలుసు అన్న, అన్వేష్. ఓకే. యూట్యూబ్ ఛానల్లో నా అన్వేషణ అని ఉంటుంది. అదే ట్రావెలర్, యూట్యూబ్ ట్రావెలర్. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే అసలు మనం ఆ ప్లేస్ గురించి మనం ఏం కనుక్కోకలేదు. అతని వీడియోలు చూసామంటే A to Z మనం ఏ డెస్టినేషన్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, తిన టూర్ గైడ్ ఫాలో అయిపోతే మనం ఈజీగా ట్రావెల్ చేసేయచ్చు. మనం అంత సింపుల్గా ఉంటుంది. ఎక్కడైతే లాడ్జింగ్ కానీ లేకపోతే ట్రావెల్కి కానీ ఏ హోటల్స్ కానీ లేకపోతే ఎలా వెళ్తే ఏ టైంలో వెళ్తే బాగుంటుంది లొకేషన్, ప్రతిదీ పిన్ టు పిన్ క్లియర్గా చెప్తాడు. బాగా ఇన్ఫర్మేషన్ అయితే బాగా కంటెంట్ అయితే బాగుంటుంది అన్న. అది అందులోనే మన తెలుగు పర్సన్ ఎక్కువ యూట్యూబ్లో ఎక్కువ. లాస్ట్ మనం చూసామంటే తన యూట్యూబ్ నుంచి వచ్చిన రెమ్యూనరేషన్ కూడా చాలా ఎక్కువ. ఇప్పటిదాకా మన తెలుగు యూట్యూబర్స్లో ఎవరు అలా చేయలేదు. 30 lakhs per month తనకి ఇన్కమ్ వచ్చిందంటే తను ఎంతలా ఆదరిస్తున్నారో, ఎంతలా చూస్తున్నారో, వ్యూవర్స్ వస్తున్నారో. అలాగే మనం చూస్తుంటే కెనడా వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వచ్చిన తెలుగు పీపుల్ చూస్తే 4 మూలల నుంచి కెనడాలో తనతో కలవడానికి 1 గంట సేపు, 1.5 గంట సేపు తనతో స్పెండ్ చేసి ఇంచుమించు దాదాపు 500 నుంచి 1000 మంది దాకా చూసాం ఆ వీడియోలో అయితే. కానీ బాగుంటాను తన వీడియోలో అయితే. ఇది యూట్యూబర్, ఇది మనం ఇప్పటివరకు తెలుసుకున్న యూట్యూబర్ కోసం 95% అయితే అందరూ అన్వేషణ గుర్తిస్తున్నారు. అన్వేష్ మన తెలుగువాడు మంచి యూట్యూబర్ అని చెప్పి కూడా వీళ్ళందరూ ఎక్స్ప్రెస్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మనం అన్వేష్ సంబంధించి హోమ్ టూర్ అయితే ఇది. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.